Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. ల్యాండ్ టైటిలింగ్ ఫేక్ ప్రచారంపై సిఐడి దర్యాప్తు షురూ చేసింది. చంద్రబాబు లోకేష్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. A1 గా చంద్రబాబు, A2 గా నారా లోకేష్ పేరును చేర్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఐవీఆర్ఎస్ కాల్స్ తో దుష్ప్రచారం చేశారని వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈసీ ఆదేశాలతో కేసు నమోదు చేసింది సిఐడి. పూర్తి పారదర్శకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది. భూముల వివాదాలు శాశ్వతంగా పరిష్కరించే దిశగా భూమిపై సంపూర్ణ హక్కులు ఆ లబ్ధిదారులకే దక్కేలా చేయాలని తాము చూస్తుంటే దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతి ఎకరా రీసర్వే పక్కాగా పూర్తి చేస్తామని, ఈ విషయంలో తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సీఎం జగన్ సహా మంత్రులు, వైసీపీ నేతలు చెబుతున్నారు. అటు రైతుల్ని, స్థిరాస్తులు అన్నవారిని అయోమయంలో నెట్టేలా విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ ఫేక్ ప్రచారంపై సిఐడి దర్యాప్తు స్టార్ట్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ల్యాండ్ టైటిలింగ్ ఫేక్ ప్రచారంపై సిఐడి దర్యాప్తు స్టార్ట్ చేసింది. అలాగే చంద్రబాబు, లోకేష్ పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది. వైసీపీ ఏమని ఫిర్యాదు చేసింది, ఎందుకు ఇచ్చింది? అసలు చట్టం అమల్లోకి రాలేదు. చట్టానికి సంబంధించి విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు. ఇదే అంశం పైన కొన్ని విజ్ఞప్తులు, భిన్నాభిప్రాయాలు ప్రజల నుంచి, అనేక సంఘాల నుంచి, మేధావుల నుంచి వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఈ చట్టాన్ని పూర్తిగా హోల్డ్ చేశాం, ఎక్కడా ఇంప్లిమెంట్ కూడా చేయలేదని ప్రధానంగా ప్రభుత్వం చెప్తూ వచ్చింది. ఇదే అంశాన్ని గతంలో కోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో కోర్టులో కూడా చాలా క్లియర్గా ఆ కౌంటర్ దాఖలు చేసి మరి దీన్ని అమలు చేయడం లేదని చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా ఎన్నికల వేళ ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతో పాటుగా కొంతమంది పనిగట్టుకొని ఐవీఆర్ఎస్ ద్వారా రాష్ట్ర ప్రజలకు సంబంధించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల ప్రజలోని ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ కాల్స్ ద్వారా ప్రభుత్వం పైన ప్రోపగండా చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోపగండాని, ఫాల్స్ ప్రోపగండాని క్రియేట్ చేయడం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషన్ ఈ అంశం పైన అంటే గత నెల 29వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారు. 29 తర్వాత వచ్చినటువంటి ఏవైతే 3 ఫోన్ నెంబర్సు, అలాగే పలు ఆడియో క్లిప్పులతో పాటుగా నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నటువంటి, స్ప్రెడ్ చేస్తున్నటువంటి వీడియో క్లిప్లను కూడా జత చేసి కంప్లైంట్ చేయడంతో దానిపైన విచారించినటువంటి ఈసీ దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా సిఐడి సైబర్ సెల్కు అందజేసింది. ఈ నేపథ్యంలో సిఐడి దీనిపైన కేసు నమోదు చేసి ప్రస్తుతం చంద్రబాబుతో పాటు నారా లోకేష్తో పాటుగా తెలుగుదేశం పార్టీ అలాగే ఐవీఆర్ఎస్కి సంబంధించినటువంటి 3 నెంబర్సు, ఆ ఏజెన్సీలపైన కూడా కేసు నమోదు చేసింది. అందుకు సంబంధించిన నోటీసులు కూడా సర్వ్ చేసింది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సిఐడి అధికారులు కూడా చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో నోటీసులు కూడా అందజేయబోతాం. మొత్తంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా గత కొంతకాలంగా ఒక వివాదం కూడా నెలకొన్నది. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు, ప్రభుత్వం అందుకు సంబంధించి విధి విధానాలు ఖరారు కాలేదు. ఒకవేళ ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి సంబంధించినటువంటి అంశంలో అమలు చేయాలని నీతి ఆయోగ్ సూచించింది. అందుకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు కూడా లేఖలు రాసింది. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా విధి విధానాలు ఖరారు చేయలేదు. కాబట్టి అమలు చేయడానికి మరికొంత సమయం పట్టేటట్టుండవు. కానీ ఫాల్స్ ప్రోపగండాని క్రియేట్ చేయడం, ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుందని ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం సిఐడి కేసు నమోదు చేసిన, అందుకు సంబంధించిన నోటీసులు కూడా సర్వ్ చేయబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వసంత్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.